బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం కడిపికొండ గ్రామంలో యువతిపై యాసిడ్ దాడి కలకలం రేపింది. స్థానికులు మడికొండ పోలీసులు వివరాలు తెలిపారు. జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం వడ్డేగూడెం గ్రామానికి చెందిన సునంద హనుమకొండ పద్మాక్షి కాలనీలోని జయ నర్సింగ్ హోమ్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ 2వ సంవత్సరం చదువుతుంది. ఇక మంగళవారం పరీక్ష ఉండగా హాల్ టికెట్ కోసం సోమవారం కళాశాలకు వచ్చింది. చీకటి పడడంతో హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం వెంకటాపురంలోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లి మంగళవారం ఉదయం కళాశాలకు వచ్చి పరీక్ష రాయాలని నిర్ణయించుకుంది. కడిపికొండ మీదుగా తన ద్విచక్ర వాహనంపై స్నేహితురాలతో కలిసి బయలుదేరింది. కడిపికొండ గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపానికి చేరుకోగా అప్పటికే మాటు వేసిన ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనం నడుపుతున్న యువతిపై యాసిడ్ దాడి చేసి పారిపోయారు. కాగా యువతి ధరించిన హెల్మెట్ పై నుంచి యాసిడ్ కాలిపై పడడంతో స్వల్పంగా గాయపడింది. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న మడికొండ పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. తీవ్ర ప్రభావం చూపే యాసిడ్ లేదా బ్యాటరీలో పోసే కెమికల్ అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే ప్రేమ వ్యవహారమా పాత కక్షల అనేది తెలియాల్సి ఉందంటున్నారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా కడిపికొండ గ్రామంలో ఎక్కడా కూడా సీసీ కెమెరాలు లేకపోవడంతో నిందితుల ఆచూకీ తెలియలేదు. ఇక పోలీసులు వివిధ దుకాణాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించి సీసీ కెమెరాలు అందుబాటులో ఉంటే నిందితుల ఆచూకీ లభించేది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మౌనిష్ అందిస్తారు. మౌనిష్, నెల వరంగల్ నగరంలో కెమికల్ దాడి అంటూ వార్తలు కలకలం రేపుతున్నాయి. అయితే కాజీపేట మండలం కడిపూర్లలో రాగానే నర్సింగ్ విద్యానిధిపై గుర్తు తెలియని దుండగులు యాసిడ్ కి దాడికి పాల్పడ్డారని వార్తలు అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు విచారణ కొనసాగుతున్నాయి. అయితే ఈ వివరాలు చూసుకుంటే యువతి వివరాలు చూస్తే జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం చెందినటువంటి వడ్డేగూడ గ్రామం చెందిన సునంద హన్మకొండలో ఉన్నటువంటి జయ నర్సింగ్ కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతుంది. అయితే మంగళవారం ఎగ్జామ్ ఉండగా సోమవారం కళాశాలకు వెళ్లి హాల్ టికెట్ తీసుకుని తన అమ్మమ్మ గ్రామమైనటువంటి ఐనవోలు మండలం వెంకటాపురం గ్రామానికి వెళ్ళడానికి సుమారుగా 6:15 సాయంత్రం స్కూటీపై బయలుదేరడం జరిగింది. అయితే కడిపికొండ గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపానికి చేరుకోగానే తన పైన ఏదో కెమికల్ పడినట్టు అనిపించగానే వెంటనే స్కూటీని పక్కన పెట్టేసి పక్కన ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. తన పైన ఏదో కెమికల్ పడింది, ఎవరో పాడి నా మీద కెమికల్ ఏదో యాసిడ్ లాంటివి చల్లారంటూ దాని వల్ల నా కాలు మొత్తం మండుతుందని పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పడంతో అయితే స్థానికులు అయితే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే పోలీసులు సమాచారం ఇవ్వగానే మడికొండ ఇన్స్పెక్టర్ అయినటువంటి పులియాల కిషన్ ఘటనా స్థలానికి చేరుకొని యువతిని ఉటావుటిన ఎంజిఎం కి అయితే తరలించడం జరిగింది. అయితే అప్పటికే యువతికి వైద్యులు అయితే చికిత్స అందించడం జరిగింది. ఆ శరీరంలో సుమారుగా 7% కాలిందని అయితే వైద్యులు చెప్పారు. యువతికి స్వల్ప గాయాలతో బయట పడిందని చెప్పుకోవచ్చు. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇటు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే ఇటు యువతి చెప్తున్న విషయం చూస్తే తాను స్కూటీపై వెళ్తుంటే ఎవరో తన పైన ఏదో చల్లినట్టు అనిపించడంతో ద్విచక్ర వాహనం నిలిచివేయడం జరిగింది. కొంత సమయం తర్వాత మంటలు వచ్చాయంటూ చెప్పడం జరిగింది. ఆ సమయంలో తనకు ఎదురుగా ఒక 2 వ్యక్తులు అయితే రావడం జరిగింది. తర్వాత ఒక పక్కన ఇంకో కొంత దూరంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ సమయం ఆ వ్యక్తిని దాటే క్రమంలోనే ఈ కెమికల్ పడ్డట్టు అయితే తను చెప్తున్నా. అయితే ఆ చీకటి కావడం, అదే విధంగా తను హెల్మెట్ ధరించడంలో ఆ వ్యక్తులను గుర్తుపట్టలేదు అంటూ తను చెప్తున్న పరిస్థితి కూడా తెలుస్తుంది. అయితే యువతిపై ఇటు దాడి చేశారా అనేది ఇప్పటికైతే సందిగ్ధంగా నిలబడింది. దీనికి ఈ యువతిపై దాడి చేశారా అనే వార్తలు అయితే ఇప్పుడు వినిపిస్తున్నాయి. అయితే దీంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇది యాసిడ్ దాడి కాదని, కడిపికొండ మార్గాన అనేక ఫ్యాక్టరీలు ఉంటాయని, ఆ ఫ్యాక్టరీలకు సంబంధించిన వివిధ రకాల కెమికల్స్ బయటికి విడుదల చేస్తారు. అయితే ఈ క్రమంలోనే ఫ్యాక్టరీలోనే ఏదైనా డబ్బాలు ఎవరైనా వేసే క్రమంలో బైక్ పై వస్తున్న యువతిపై పడి ఉంటుందనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు. అయితే ఈ ఘటనపై పలు అభిప్రాయాలు వస్తున్న క్రమంలో అసలు దాడి జరిగిందా లేక ప్రమాదవశాత్తు యువతిపై కెమికల్ పడిందా అనే అంశాలపై మడికొండ పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే ఆ గ్రామంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలను, చుట్టుపక్కల ఫ్యాక్టరీలను, అదేవిధంగా యువతిని ఎవరైనా వెంబడిస్తూ వచ్చారా అనే దానిపై పోలీసులు అయితే సమగ్ర విచారణ చేపడుతున్నారు. మరికొన్ని గంటల్లో ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. అయితే ఈ ఘటనతో జరగడంతో ఒక్కసారిగా నగరం అయితే ఉలిక్కి పడిందనే చెప్పుకోవచ్చు. వేళ రైట్, థ్యాంక్ యూ మౌనిష్. మా పాప హాల్ టికెట్కి పోయింది, కాలేజీకి పోయింది. కాలేజీ నుంచి హాల్ టికెట్ తీసుకుంటాడే వస్తుంటే
గుర్తిల్ వ్యక్తులు కట్టుకుండా గ్రామంలో యాసిడ్ బాటిల్ కెమికల్ బాటిల్ ఇచ్చినసిండు. మా పాపకి ఏంటంటే కలర్ చేంజ్ అయింది, కొద్దిగా కాలు కూడా బ్లాక్ అయింది. గుర్తిల్ వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు ఫిర్యాదు చేసి ఏమన్నారు? ఏమో వాళ్ళే ట్రీట్మెంట్ ఎంక్వైరీ చేస్తుంది. మీరేమవుతారు? డాడీ సిఐ వచ్చిండు, ఎస్ఐ గారు వచ్చిండు.